దేవుని పాటలు పాడుతూ వచ్చాం. ఇప్పుడు వాక్య వెలుగులోకి వెళదాం. వాక్య వెలుగులోకి వెళదాం. ఒక వెలుగులో వెళ్ళక ముందు మనం కొన్ని సంగతులు మీతో మాట్లాడతాం ఇష్టపడుతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఎందరో మహానుభావులు, ఎందరో మరి ఈరోజు మనం వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాలు మనకెంతో ప్రోత్సాహం ఇచ్చే ఎందరో విశ్వాసులైన విశ్వాస వీరులను మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ పూర్వపు స్థితి ఏ విధంగా ఉంది అని ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా మరి బానిసలు, వాళ్ళందరూ కూడా చెరపట్టబడ్డ వారే, వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకుంటూ వచ్చు. అప్పటికే వాళ్ళకి జీవిత విలువలేంటో వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు. మరి మనం చూసినట్టయితే మరి మనకు గుర్తొచ్చేది దానియేలు చూస్తే ఆయన చెరపట్ట బాలుడు. ఆయన పరిస్థితి చూస్తే, ఆయన జీవిత విధానం చూస్తే మనందరికి కూడా ఎంతో ఆదర్శంగా, ఎంతో ఉన్నతంగా, పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన ఆ శారీరక జీవితంలో వచ్చే ఆ యొక్క ఒడదొడుకుల్లో ఆయన నిబ్బరం కలిగి జీవిస్తూ వచ్చారు. మరి ఆయన ఎన్నో ఛాలెంజ్లు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినట్టుగా దానియేలు గ్రంథంలో మనకున్నది. అలానే యోసేపు చూసినప్పటికీ కూడా యోసేపు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఆయన మరి అన్నదమ్ముల నుంచి ఎన్నో 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 కష్టాలు వచ్చినప్పుడు మరి దేవుడు ఆయన్ని మరి ఎన్నుకొని ఆయన్ని కాపాడినట్టు కూడా మనం చూస్తుంటాం. మరి ఎంతగా అంటే ఐగుప్తుకే ఆయన మరి రాజుగా అయినట్టుగా మనం చూస్తుంటాం. ఇట్లా బైబిల్ గ్రంథంలో మరి దావీదును చూసినప్పటికీ ఆయన గొర్రెలు కాసేవాడు. మరి ఆ విధంగా అక్కడ దేవుని హృదయానుసారుడిగా ఆయన చేయబడుతూ ఆయన ఎంతో మరి ఆరాధికుడుగా, బైబిల్లో ఆరాధికుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మనకి దావీదే కనపడతాం. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలుగా మనం చూస్తే వాళ్ళు చాలా జీవితాన్ని అంత జీవితాన్ని బాగా చదివి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని వాళ్ళు చివరికి దేవుడు వాళ్ళ చేత వాడబడి, మరి దేవుని చేత వాడబడి మరి ఎంతో ఉన్నతమైన స్థితికి, విశ్వాస వీరుల పట్టిలోకి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఆ విధంగా ఈరోజు నేను ఆలోచిస్తా ఉన్నా, ఏం చెప్తే బాగుంటుంది, ఎట్లా మరి మన బిడ్డల ముందుకు ఏం తీసుకొస్తే బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఫిలెమోను రాసిన పత్రికలో మరి దేవుడు మరి కొన్ని సంగతులు దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాం. ఫిలెమోను రాసిన పత్రిక మరి మనం అందరం ధ్యానంలోకి తీసుకుందాం. ఫిలెమోను రాసిన పత్రిక మనం ధ్యానంలోకి తీసుకుందాం. సరే, ఫిలెమోను పత్రిక ధ్యానంలోకి తీసుకోకముందు కొంత వాళ్ళ గురించిన పరిచయం మీకు చేస్తూ ఉంటారు. మరి మనం చూసినట్టయితే మొట్టమొదట ఈ ఫిలెమోను పత్రిక బైబిల్లో చాలా చిన్న పత్రికగా మనకు కనపడతా ఉంటుంది. 1 అధ్యాయం ఉంటుంది. అయితే నేను క్రైస్తవుడుగా ఉన్న రోజుల్లో ఒకసారి ఒక ఇద్దరు క్రైస్తవులు కలిసి మాట్లాడుతూ వాళ్ళు ఫిలెమోను గురించి మరి ఓనేసిమును గురించి ఇట్లా మాట్లాడుతూ వస్తున్నప్పుడు నాకు బైబిల్లో ఫిలెమోను అనే ఒక క్యారెక్టర్ ఉంది అనే సంగతి నాకు తెలియదు. ఓనేసిము ఉన్నాడు అనే సంగతి కూడా నాకు తెలియదు. వాళ్ళు మాట్లాడుకుంటే నేను ఆశ్చర్యంగా ఉండి వాళ్ళని చివరికి అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు మాట్లాడిన ఈ క్యారెక్టర్లు బైబిల్లో ఉన్నాయా అని అడిగింది. బైబిల్లో ఉన్నాయంటే వాళ్ళు కొంచెం హాస్యాస్పదంగా చూసి ఉన్నాయన్నారు. అంటే నేను ఒక క్రైస్తవుడుగా నా ఆత్మీయ జీవితం ఎంత అధోగతిలో ఉన్నదో అప్పుడు నాకు అర్థమైంది. అంటే బైబిల్లో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు తెలియని పరిస్థితి. ఎప్పుడైతే దేవుని కృపను బట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, అభాగ్యులను దీనులను నన్ను జ్ఞాపకం చేసుకొని
దేవుడు తన పరిశుద్ధతలోకి తన పిలుపు అందించి సేవకుడుగా నన్ను చేస్తూ వచ్చిండు. అప్పుడు నేను ఈ ఫిలోమును గురించి పత్రికను గురించిన కొంత వివరణ తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా ఆశ్చర్యం అంటే నిజంగా ఇది ఒక అద్భుతమైన పత్రిక. నా జీవితంలో నేను ఒక సంగతి చెప్తే మీరు నవ్వుతారు. ఏంటంటే నేను కొంతకాలం సహోదరుడు భగత్ సింగ్ గారి ఫెలోషిప్ నుంచి ప్రసంగికుడుగా అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు మరి నేను ఎక్కువగా ఈ ఫిలోమోన్ పత్రికను గురించి మాట్లాడుతుండేవాడిని. ఎక్కువ నాకు బైబిల్లో చాలా ఇష్టమైన పత్రిక ఏదైనా ఉంది అని అంటే అది ఫిలోమోను రాసిన పత్రికే. ఇది నా జీవితంలో నన్ను ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే అసలు బైబిల్ అనగానే పడుకున్నప్పుడు నన్ను ఎవరైనా ఇట్లా లేపితే నేను ఫిలోమోను గురించి చెప్పడానికి ఎంతో సంతోషపడేవాడిని. ఎందుకు అంటే అంతగా నన్ను ఈ క్యారెక్టర్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చింది. దీని యొక్క ప్రభావం నా మీద చాలా ఉండేది. కనుక ఈరోజు మీ ముందు నాకు ఇష్టమైన ఈ క్యారెక్టర్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే అపోస్తుడైన పౌలు ఫిలిమోనుకు రాసిన పత్రిక అని ఉంది. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక. అయితే ఈ మనకిప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తే క్వారంటైన్ అని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. హౌస్ అరెస్ట్. ఇక మనం బయటకు వెళ్ళడానికి వీల్లేదు. బయటకు వస్తే గవర్నమెంట్ ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఆ యొక్క వ్యాధి వైరస్ ఎంతో మందికి సోకుతుంది. లాక్డౌనే దీనికి పరిష్కారం అని దీన్ని వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. కానీ మరి ఇక్కడ మరి పరిశుద్ధ పౌలు కూడా అటువంటి లాక్డౌన్లో కొన్ని రోజులు ఉన్నాడు. ఆయన పట్టుకొని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన మరి అందులో నుంచి దేవుని మహిమార్థమై జీవించడం ఎట్లా అని ఆయన ఆలోచించాడు. ఇక్కడ నేను ఖాళీగా ఒక ఇంట్లో ఉన్నా, అయితే నేను ప్రభు కోసం ప్రతిష్ఠించుకున్నా, అయితే ప్రభు కోసం ఇందులో ఉండి నేనేం చేయాలా అని ఆయన బాగా ఆలోచించి పత్రికలు రాయటం మొదలుపెట్టాడు. పత్రికలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఇట్లా ఎన్నో పత్రికలు ఆయన రాస్తూ వచ్చాడు. విశ్వాసులను పత్రికల ద్వారా వారిని ప్రోత్సహించాలని ఆయన ఎన్నో పత్రికలు రాసినట్టుగా అందులో ఒకటైన ఈ ఫిలోమోను కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన రాస్తూ వచ్చాడు. మనం పౌలు గారి గురించి ఆలోచిస్తే పౌలు గారు అంతకుముందు ఆయన జీవితం చూస్తే ధర్మశాస్త్రం మందు ఆయన అనిందుడట. అంటే ఆయన ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన ఆయన సువార్త చేసే రోజుల్లో ధర్మశాస్త్రం ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ఉంది. యేసు ప్రభువు కూడా ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రవచనాల ప్రకారం ఆయన జీవితాన్ని మలుచుకున్నట్టుగా మనం చూస్తుంటాం. కానీ ఈ పౌలుకు తెలియని సంగతి ఏంటంటే ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు ఒకడు మెస్సయ్య అని, ఆయన మన పాపాలన్నీ క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిందన్న సంగతి పౌలు గారికి తెలియదు. కానీ తను నమ్మిన సత్యంలో పౌలు మాత్రం ఎంత నిష్ఠగా పనిచేసిందంటే మరి మనం అది ఆలోచించినప్పుడు మనం ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది కృపలో ఉన్న మనం మరి అంత పట్టుదలగా పౌలు గారికి ఉన్నంత పట్టుదలగా మనం పనిచేస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి అజ్ఞానంలో అంటే ఇంకా ధర్మశాస్త్రం క్రిందనే ఉన్న పౌలు ఏ విధంగా ఆయన ఉన్నాడు అని అంటే ఎక్కువ ఆయన ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవాడుగా ఉండి ఎంత కష్టపడుతూ వచ్చిందంటే చాలా కష్టపడుతూ వచ్చిండు. ఎంత అంటే ఇక అనిందుడు అని ధర్మశాస్త్రాన్ని పఠించాలని గ్రంథాన్ని పఠించడంలో పౌలు గారు బాగా విద్వాంసుడు. ఆయన
ఎందుకంటే ఆయన గురువుగారు గమనీయులు అని పెద్ద గురువుగారు, అక్కడ ఆయన ధర్మశాస్త్రం పఠించి యెహోవా దేవుడు తప్ప దేవుడే లేడు అనే ఎంత పట్టుదలతో ఆయన ఆ సేవను మొదలుపెట్టిండంటే అంత పట్టుదలతో మొదలుపెట్టిండు. మరి ఇక ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్యారలాల్ గా వేరే దగ్గర సేవ చేస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈయనకి శారీరకంగా కలిసిన పరిస్థితులు లేవు. అయితే ఈయన 2020 ఆ ప్రాంతంలో క్రీస్తు శకం 2020 పౌలు గారికి ప్యారలాల్ గా యేసు ప్రభు ప్యారలాల్ గా పౌలు గారు పనిచేస్తున్నప్పటికీ ఈయన ధర్మశాస్త్రాన్ని ప్రబోధిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు కృపని ఆయన ప్రజెంట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈయనకి అంతగా కృపను గురించిన అవగాహన లేదు. మరి ఈయనకి తెలిపేది ఎట్లా అని, ఈయన తెలుసుకునేది ఎట్లా? ఇంత పట్టుదలతో, ఇంత ఆసక్తితో ధర్మశాస్త్రాన్ని గురించిన పట్టుదలతో సేవ చేస్తున్నాడు కదా. ఈయన మనోనేత్రం తెరవాలని దేవుడే ఏం చేసిండు అంటే, మహిమగల దేవుడు మరి ఆయన దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఆయనకు ప్రత్యక్షమైతూ వచ్చిండు. అందుకని ఆయన రాసుంటుడు శిష్యులతో చెప్పుకుంటూ, నేను మీకంటే ఏమి తక్కువ వాడిని కాదు, నేను అపోస్తులుడే. ఎందుకు అంటే నేను కూడా యేసు ప్రభువుని చూసినా అంటాడు. అంటే వాళ్ళందరూ పునరుద్ధానంగానే యేసు ప్రభువుతో సహవాసం చేస్తూ వచ్చారు. పునరుద్ధానుడైన యేసు ప్రభువు పరలోకం నుంచి ఈయనకు ఒక దర్శనం ద్వారా కనపడుతూ వచ్చాడు. అంటే మరి ఎంతగా పౌలు గారిని ప్రేమించిండో మనకు అర్థమవుతూ వచ్చింది. ఒక వ్యక్తి కోసం ఆయన దమస్కు మార్గంలో పౌలు గారిని అటాక్ చేసినప్పుడు పౌలు గారు, ఎవరు ప్రభా నువ్వెవరు అని అడిగితే, నువ్వు హింసిస్తున్నా యేసును అని ఆయన చెప్తున్నట్టు మనం చూస్తుంటాం. కాబట్టి పౌలు గారి పరిస్థితి చూస్తే ఆ బైబిల్ గ్రంథంలో చాలా ఆసక్తికరంగా, చాలా ఉన్నతంగా కనపడుతుంది మనకి. ఎందుకంటే ఆయన ఆ స్టేట్మెంట్లన్నీ ఎట్లుంటాయంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, నా వల్ల మీరు నడుచుకోండి అంటాడు. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువును ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో అంగీకరించి మరి కళ్ళు పోగొట్టుకొని ఆత్మీయ కళ్ళు తెరవబడి ఆయన పరిచర్యకు మొదలు పెట్టిండో, అప్పటి నుంచి కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ప్రజలకు పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడో అంతకంటే ఎక్కువగా ప్రాణాన్ని సైతం ఎరగా పెట్టి యేసుక్రీస్తు కృపను గురించి ఆయన ఎంతో మందికి తెలుపుటకు ఆయన ఎరగా పెట్టుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి పౌలు జీవితంలో ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఆయన ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు దర్శనంలో ఆయన చూచిన తర్వాత, ఆయన మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకకు చూసినట్టు మీకు బైబిల్ మొత్తంలో ఎక్కడ కనపడదు. నాగల మీద చేసి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు గాడు అని. కాబట్టి మనం అది ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత పౌలు గారికి ఉంది. మరి పౌలు గారికి కష్టాలు రాలేదా? పౌలు గారికి ఇబ్బందులు రాలేదా? పౌలు గారు అస్వస్థతకు లేడా? పౌలు గారికి మరి దేవుని అవసరత లేదా అని అంటే, ఆయన ఎన్నో విషయాల్లో ఆయన అందుకని అంత ఏమంటాడు, వ్యాధి అయినను, బాధ అయినను, ఖడ్గమైనను, మరణమైన ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఎడమాపలేదు అని అంటాడు. అంటే టాప్ రేంజ్. ఇక ఏది కూడా నాకు ఏదొచ్చినా కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేకపోయింది అంటాడు. అంటే ఆయన యొక్క తీర్మానం మనం ఇవాళ గమనించాలి. ఆయన తీర్మానం ఎట్లుంది అంటే, ఏది ఏమైనా సరే నేను క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తా అనే ఒక తీర్మానం తీసుకున్నాడు. వచ్చిన కష్టాల్లో, వచ్చిన ఇరుకుల్లో, బాధల్లో ఆయన ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడలే. మనం చాలా మందిని చూస్తే వెనుదిరిగి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తాం. మరి దేమ లోకమును ఆశించి నా వెనకకు మళ్ళాను అన్నది.
దేమ లోకమును ఆశించి వెనుకకు మళ్ళీ. కాబట్టి దేమ అనేటోడు క్రీస్తు ప్రభుతో పాటు పరిచర్యలో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పొంది చివరికి ఆయన తట్టుకోలేక వెనుదిరిగిండు అని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తూ వచ్చింది. కానీ మరి ఇట్లా మనం చూసినట్టయితే పౌలు గారు బైబిల్ మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చాలా సాక్రిఫైస్, ఎంత త్యాగపూరితమైన సేవ చేస్తూ వచ్చిందంటే మరి ఎవరు కూడా అంతగా మనకు కనపడరు. మరి పౌలు గారు రాసిన పత్రికలు ఉన్నాయి. మరి ఆయన ఎంతో జాగ్రత్తగా మరి ఆయన దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత మరి కృపకాలాన్ని గురించి కానీ, రాబో సంగతుల గురించి కానీ, ఉన్న సంగతుల గురించి కానీ ఆయన ఎంతో జాగ్రత్తగా పనిచేసినట్టుగా మనం ఆయన ఏథెన్స్ అనే గ్రామానికి కూడా, ఒక దేశానికి కూడా వెళ్తుంటాడు. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ విగ్రహారాధన ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ఏథెన్స్ పట్టణంలో మరి మనుషుల కంటే గుళ్ళే ఎక్కువ ఉన్నాయంట. ఇది చాలా విచిత్రం కదండి. మనుషుల కంటే గుళ్ళు ఎక్కువ ఉన్నాయంట. అతి భక్తి గలవారంట. వాళ్ళు ఏదో ఒక కొత్త సంగతి ఎవరైనా చెప్తారేమో అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారంట. చాలా మంది విశ్వాసులు కూడా అంతే. మనం యేసు ప్రభు పాస్ అనేది వచ్చిన తర్వాత ఏమైనా కొత్త సంగతులు తెలుసుకుందాం. బైబిల్ మొత్తం కొత్త సంగతే. నువ్వు ఎప్పుడు బైబిల్ని నీ జీవితాంతం పఠించినా, చదివినా, విన్నా అది నీకు కొత్తగానే ఉంటుంది. మరి ఎన్నో అనుభవాలు నాకు ఉన్నాయి. ఇక ఇప్పుడు నా అనుభవాలు అని చెప్తే అసలు ఆ మ్యాటర్ నేను ముందుకు పోలేను. కనుక మరి బైబిల్లో రాయబడిన ప్రతి సంగతి కూడా నీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది అని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మరి పౌలు గారు మనలాగానే ప్రస్తుతం ఆ రోజుల్లో ఆయన మరి హౌస్ అరెస్ట్ ఉన్నాడు. మొదటి వచనాన్ని మనం ధ్యానంలోకి తీసుకుందాం. ఫిలెమోను పత్రిక మొదటి 3 వచనాలు మనం చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపని వాడనైన ఫిలోమోనుకును మన సహోదరి అయిన అప్పియాకును తోటి యోధుడైన అర్గిప్పుకును నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పు. కాబట్టి ఇక్కడ మరి మనకు ఒక ప్రత్యేకమైన మాట కనపడింది. ఏంటంటే ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయబడినది. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఇంట ఉన్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మరి సంఘంగా ఒక పెద్ద చర్చీలు ఉన్నాయి, బాగానే మంచిదే. కానీ మరి గోడలు వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఆచరించవలసింది ఏంటంటే వాక్యానుసారమైన బోధ ఈ యొక్క మందిరంలో ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు అటువంటి బోధ లేక ఎంతో మంది మరి అసత్యంలోకి వెళ్ళిపోయినట్టుగా మరి మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభువు దేనికో వాళ్ళు అంటగట్టినట్టుగా నేను ఏదో ఒక క్లిప్పింగ్ చూస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. ఎవరన్నా చెప్తానంటే నాకు అన్ని ఇదివరకు వెంట్రుకలన్నీ ఊడిపోతుంటే మీరు ప్రార్థన చేసిన తర్వాత నా వెంట్రుకలన్నీ కూడా గట్టిగా ఉన్నాయి, మంచిగా పెరుగుతున్నాయి అని చెప్తుంటే ఆ సేవకుడు ప్రైజ్ లార్డ్ చూడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు ఇక్కడ ఉన్న వారి ఎంటుకలన్నీ కూడా ఊడిపోవు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అని ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ప్రభువు యొక్క స్థాయిని మరి చాలా కిందికి తీసుకొచ్చినట్టుగా నాకు అనిపించింది. కనుక మనం మరి అసలైన వాక్యానుసారమైన బోధ. ఎందుకంటే అండి ఆ రోజు విద్వాంసుడైన పౌలు గారు చెబుతుంటేనే సంఘాలు ఆయన చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా చూసి కనిపెట్టి ఇది ఉన్నాయి అని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. మీరు కూడా అంతే. ఇప్పుడు దేవుని మాటలు ఏది విన్నప్పటికీ మీరు ఇది వాక్యానుసారమైన బోధ లేకపోతే ఇదొక జ్ఞానమా,
జ్ఞానాన్ని ప్రదర్శించి ఆయన చెప్తుండా అని మనం ఆలోచించాలి. కాబట్టి ఈరోజు మనం మరి ఎన్నో బోధలు వింటా ఉన్నాం, మనం మీడియా ద్వారా కానీ ఎన్నో బోధలు వింటా ఉన్నాం. కానీ ఆ బోధలన్నింటిలో నిజమైన వాక్యానుసారమైన బోధలు ఎంతవరకు ఉన్నాయి అని మనం గ్రహించి దాన్ని మనం మరి ఫాలో అయ్యే పరిస్థితులు ఉన్నాయని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం పౌలు పరిస్థితి మనం చూస్తే యేసుక్రీస్తు ఖైదీనైన పౌలును అని రాస్తుంటాడు. యేసుక్రీస్తు వారి ఖైదీ అంట, ఖైదీ. కాబట్టి ఖైదీ అంటే మీకు తెలుసు కదండి, నేరాలు చేసిన వాళ్ళని తీసుకుపోయి ఆ జైల్లో వేస్తారు, వాళ్ళు ఖైదీలు అంటారు. వాళ్ళు ఏం చేసిండండి ఈయన అంటే, ఈయన పెద్ద మర్డర్ చేసిండండి, ఈయన అమ్మాయిల్ని చెప్పిండండి, ఇట్లా ఎన్నో ఎన్నో నేరాలు ఉంటాయి. మరి ఈయన ఎందుకు ఖైదీ అయ్యిండు? యేసు ప్రభు కదా, యేసు ప్రభుని ఆశ్రయించిండు కదా, మంచి సువార్తను ప్రకటిస్తుండు కదా. ఈయన ఖైదీ కట్టడానికి కారణం ఏంటంటే సువార్త నిమిత్తం ఆయన ఖైదీ అయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ రోజుల్లో అసలు అక్కడ దాకా పోలేండి. మన సమర్పణ ఎంత ఉంటుందంటే కొంత మనకు అన్ని సౌఖ్యంగా, అన్ని ఆనందంగా, జీవితం అంటే వడ్డించిన విస్తరలాగా, పూల బాటలాగా ఉంటే యేసు ప్రభు మంచిగా మేము ప్రభు నమ్ముకున్నామండి. మా పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, రెండో అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మూడో అబ్బాయి మరి కెనడాలో ఉన్నాడు అని ఇట్లా మనం ఈ బాహ్య రకమైన అభివృద్ధిని గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ యేసు ప్రభు వారు ఆయన చాలా ఉన్నతమైన స్థితికి మానవుడిని తీసుకొని రావడానికి ఆయన ఉన్నతమైన స్థితిలో నుంచి మన దగ్గరకు వస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారిని ఏదో స్వల్పమైన విషయాలకి నువ్వు కట్టేయదు. నీ హృదయంలో యేసు ప్రభు వారు ఒక సాధారణమైన వ్యక్తిగా, అంటే ఈ లోకంలో ఎంట్రుకలు పెరగటానికో, లేకపోతే ఉద్యోగాలు వేయటానికో, లేకపోతే ఇల్లు కట్టుకోవటానికో, ఏదో కార్లు మేడలు ఇవ్వటానికో యేసు ప్రభును ఉపయోగించుకోవాల్సిన అవసరత లేనే లేదు. ఎందుకు అని అంటే ఆయన నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చింది. నిత్య జీవం, నిత్య అంటే ఎల్లప్పుడూ. కాబట్టి అసలు మానవుడిని సృష్టించిందే దేవుని ఉద్దేశం ఏంటి అంటే నిత్య జీవం మానవుడికి ఇవ్వాలా అని ఉద్దేశించే ఏదైనా తోటలో ఆదాముని సృష్టించినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఆదాము అతిక్రమ మాట వినని తనం వల్ల, అంటే బైబిల్ మొత్తంలో ఏమంటుందంటే బలులను అర్పించడం కంటే, పొట్టేళ్ల కొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని ఉంది బైబిల్. కాబట్టి దేవుడికి కావాల్సింది ఏంటి అంటే మాట వినేవాడు కావాలి. ఎందుకు అంటే బైబిల్లో ఆదాము పాపంలో పడిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే మానవుడు దేవుడి ఉద్దేశాన్ని తలకిందులు చేసినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి మరి ఆ దేవుడి ఉద్దేశం మానవుల పట్ల ఏమున్నది అని అంటే దేవుడు నిత్యం మానవుడు జీవించాలా అనే ఉద్దేశం కలిగిన వాడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి మనం మరి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే దేవుడు మానవుడు పట్ల దేవుని ఉద్దేశాన్ని డిస్టర్బ్ చేసిన వాడు ఎవరు అంటే మానవుడే. కాబట్టి ఇప్పుడు ఆ తిరిగి పోయిన ఆయన మానవుడు ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చలేదు కాబట్టి, ఆయన పాపంలో పడిపోయింది కాబట్టి ఈ పాపం మనల్ని ఎక్కడికి తీసుకొని పోయిందంటే మన జీవితాన్ని పరిమితిలోకి తీసుకొని వచ్చేసి మనం మొట్టమొదటి చూస్తే మొదటి మెతుషల అనే ఆయన 969 సంవత్సరాలు ఆయన బ్రతికినట్టుకున్నాడు. అట్లా బ్రతికి దాన్ని కుదించి ఇప్పటికి ఎక్కడికి వచ్చింది అని అంటే 70 సంవత్సరాలకి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి మరి మానవుడు పాపంలో ఎక్కువ కాలం బ్రతికితే వాడు తట్టుకోలేడని దేవుడే మానవుడి యొక్క ఆయుష్ కాలాన్ని తగ్గించినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి ఈ రోజు మనం చూసినట్టయితే మరి బైబిల్ గ్రంథం ఏం ప్రబోధిస్తుంది మనకి అంటే పౌలు గారు తన దీన స్థితిని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఖైదీనైన పౌలను, సహోదరుడైన తిమోతి నా ప్రియుడును జత పనివాడును ఫిలోమోను అంటాడు.
కాబట్టి తిమోతి గారు ఎప్పుడు కూడా మరి ఆయన పౌలు గారి శిష్యర్గంలో అత్యున్నతమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు తిమోతి కూడా పౌలు గారి దగ్గరే ఉన్నాడు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నాడు, నా ప్రియుడు జత పనివాడైన ఫిలోమోను అన్నాడు. నా ప్రియుడు జత పనివాడు అన్నాడు. ప్రియుడు అంటే మరి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే దానియేలు నువ్వు నాకు బహుప్రియుడు అంటాడు. వాము పౌలు గారితో ప్రియుడు అనిపించుకోవటం, మరి దేవుడితో దానియేలు ప్రియుడు అనిపించుకోవటం చాలా గొప్ప విషయం. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్టయితే మా ప్రియుడు జత పనివాడు అని. జత పనివాడు అంటే మనకు బాగా అర్థం కదండి. నా తోటివాడు, నా తోటి సేవకుడు అని, దేవుని సేవకుడు, నా తోటి సేవకుడు అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు అసలు ఈ యొక్క ఫిలోమోను అనే వ్యక్తిని మనం ఆలోచించినట్టయితే ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉండేవాడంటే ఆయన బాగా ధనవంతుడు. ఫిలోమోను అనేవాడు బాగా ధనవంతుడు. మరి ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే యవనస్తుడైన ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి యేసు ప్రభు మాటలు విన్న తర్వాత తన ఉద్దేశాన్ని మార్చుకొని లోకంలో ఒక మామూలు మానవుడిగా జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మరి జక్కయ్య కూడా తన జీవితంలో బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని మామూలుగా ఆయన ఇక్కడ ధనవంతుడుగా ఉన్నాడు, పరలోక రాజ్యంలో కూడా ధనవంతుడుగా ఉన్నాడు. నాకు బైబిల్ గ్రంథంలో వ్యక్తిగతంగా ఇష్టమైన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే జక్కయ్య. ఎందుకంటే ఈ లోకంలో ఏదో ధనధాన్యాలతో భోగభాగ్యాలతో తొలదూగిన జక్కయ్య యేసు ప్రభువును చూడగోరి ఆయన మరి పరలోక రాజ్యంలో కూడా స్వాస్థ్యాన్ని ఆయన సంపాదించుకోగలిగిండు. కాబట్టి ఇప్పుడు నేను జక్కయ్య గురించి తోటి జత పనివాడైన ఫిలోమోను చాలా గొప్ప వ్యక్తి. ఆయన కొలసైలో ఉండేవాడు. మరి పౌలు గారి పరిచర్యలో ఆయన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించాడు. మీకు తెలుసు కదండి, ఇప్పుడు మామూలుగా మనం సువార్తను ప్రకటిస్తా ఉంటే మరి మన ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకునే పరిస్థితులు చాలా మందికి వస్తాయి. మా దగ్గర ఒక ప్రియ సహోదరి కూడా ఉంది. ఆమె కూడా మరి ఇదే పనిగా ఆమె యేసు ప్రభువుని అందరికి, ఆమె తెలుసుకున్న యేసు ప్రభువుని అందరికి పరిచయం చేస్తూ ఉంటుంది. అట్లనే ఆ పరిచయంలో ఎంతో మంది యేసు ప్రభువుని నమ్ముకున్నట్టుగా వాళ్ళు సేవకులు కూడా అయినట్టుగా నేను చూసిన. కాబట్టి అట్లనే ఇక్కడ మరి ఫిలోమోను గారు కూడా మరి ఆయన పౌలు గారి పరిచర్య ద్వారా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఫిలోమోను మరి ఆయన ఏమంటాడంటే నా ప్రియుడును జత పనివాడు. 2 టైటిల్లు ఫిలోమోనుకి ఇచ్చిండు. మొట్టమొదటి ఏంటంటే ప్రియుడు, రెండవ వాడు జత పనివాడు ఫిలోమోను. ఆయన సహోదరి అప్పియాకు తోటి యోధుడు అర్గిప్పునకేమో, అర్గిప్ అంటేనేమో కొడుకు, మరి అప్పియా అంటే ఆయన భార్య అయి ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ ఇంట ఉన్న సంఘంలోకి మరి వాళ్ళు కోటీశ్వరులు అయి ఉండి ఇంట్లోనే ఒక పరిచర్యను ప్రారంభించినట్టుగా మనం చూస్తుంటాం. మరి అది చాలా గొప్ప విషయం అండి. ఒక కోటీశ్వరుడు యేసుక్రీస్తు ప్రభు బోధ విని ప్రభావితుడై ఆయన మరి ప్రభువుని అంగీకరించి అనేకులకు ప్రభువుని పరిచయం చేయాలంటే తన జీవిత విధానం ఎట్లుండాలా అంటే యేసుక్రీస్తును పోలిన వాడై ఉండాలా. యేసుక్రీస్తును పోలినవాడు అని అంటే ఆయన దీనుడై, దాసుడై, రిక్తుడై ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అన్ని కలిగి, మామూలుగా ఫిలోమోను అంత కలిగి ఉండి కూడా మరి తను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే యేసుక్రీస్తు పోలికలోకి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. లేకపోతే ఆయన ఇంట్లో ఒక సంఘాన్ని ఆయన ఉంచుకోలేడు. కాబట్టి ఆ సంఘాన్ని నడిపిస్తూ తన ఒకగానొక కొడుకును మరి దేవుని సేవలో కొనసాగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పు రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక అని అంటాడు. కాబట్టి
కృపయు సమాధానము అన్నాడు. ఈరోజు మానవులకు కావాల్సింది ఏంటంటే మరి సమాధానం కావాలి. మానవులకి సమాధానం చాలా అవసరం. ఎందుకంటే ఎన్ని కలిగి ఉన్న సమాధానం లేని కుటుంబాలు ఎన్నో డిస్టర్బ్ అయినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి మరి కృప అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ వచ్చే మానవ జీవితంలో వచ్చే ఒడదొడుకుల్లో, తుఫాన్లలో, లోయల అనుభవాల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో దేవుని కృప మనల్ని ఆదుకునేదిగా ఉంటుంది. దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుని ప్రేమ అనేది నువ్వు తేలిక తీసుకోవడానికి లేదు. దేవుని ప్రేమ అంటే అది ఎవ్వడు ఇవ్వలేనిది, భూమి అందించలేనిది ప్రేమ. యేసుని ప్రేమ ఈ భూమి అందించలేనిది అంట. కాబట్టి అందించలేని ప్రేమ దేవుడు నీకు నాకు అందించడానికే ఈ లోకానికి వచ్చినట్టుగా. సరే, 4వ వచనంలో మనం చూస్తే నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అన్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏమనుంటది అని అంటే నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకున్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయుచున్నాను. కాబట్టి ఇక్కడ తన ద్వారా ఒక విశ్వాసిగా అయిన ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక సేవకుడుగా అయిన ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క విశ్వాసం, ఆయన దేవుని పట్ల ఆయనకున్న ప్రగాఢమైన విశ్వాసం ద్వారా అనేకులను దేవుని దగ్గరికి ఆకర్షించేవాడుగా ఉన్నాడు అనే సంగతి విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మన ద్వారా ఏ వ్యక్తి అయినా రక్షింపబడ్డ తర్వాత ఆ వ్యక్తి మరి మనకంటే ఆత్మీయంగా అభివృద్ధి పొందటం అనేది మనకి ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఎంత సంతోషం అంటే మరి అది చెప్పనశక్యం కాదు. అంత సంతోషం నాకు కలిగి నేను విని అంటాడు. కాబట్టి మరి ఈరోజు నువ్వు వాక్యం చెప్పి మరి దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తులు మరి వాళ్ళ గురించి విన్నప్పుడు అది నీకు ఆనందంగా ఉందా? అది నీకు సంతోషంగా ఉందా? వారికి చక్కటి పునాది నువ్వు వేశావా? ఈరోజు విశ్వాసులైన వారు కూడా వారు యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తున్నారు. కానీ ఏ స్థాయిలో వాళ్ళు పరిచయం చేస్తున్నారు? పునాది సరిగుంటేనే ఆ యొక్క కట్టడాలు బాగుంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేసేటప్పుడు మంచి పునాది మీద నువ్వు పరిచయం చేస్తే మరి ఆయన ఎప్పుడు కింద పడకుండా ఆయన స్థిరంగా ఉండేవాడుగా ఉంటాడు. అందుకనే ఇక్కడ ఏమంటుందంటే విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు అంటాడు. నా ప్రార్థన యందు ఇప్పుడు ఎవరండి ప్రార్థన చేసేది అంటే యేసుక్రీస్తు పోలి ఉన్న, యేసుక్రీస్తు చిత్తానుసారంగా జీవిస్తున్న, ఎందరికో ఆదర్శంగా ఉన్న ఆ వ్యక్తి ఈయన గురించి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడంట. అంటే ఈయన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదో అనేది మనం ఆలోచించాలి. దేవుడు ఈయన్ని ఎంతగా హెచ్చించిండో ఒక పెద్ద సేవకుడికి ఈయన గురించిన భారాన్ని దేవుడు ఇచ్చిన వాడుగా ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో కూడా అంతే. నువ్వు ఒకవేళ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడితే నీ గురించి మరి ప్రార్థన చేయడానికి ఒక మంచి సేవకులను ఈ దేవుడే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు గుర్తుంచుకో, నిన్ను అనాథగా విడవను అన్నాడు. కాబట్టి ఆయన అనేకుల ప్రార్థనలు, విశ్వాసుల ప్రార్థనలు, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా, నేను విన్నా, నీ నిమిత్తం విజ్ఞాపన ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించు అంటాడు. ఎల్లప్పుడూ అంటే మీరు ఆలోచించండి, ప్రతి ప్రార్థనలో కూడా ఫిలోమోను గారిని పౌలు గారు గుర్తు చేస్తుండట. కారణం ఏంటి అంటే ఆయన ఒక సంఘాన్ని, ఒక ఆత్మీయ సంఘాన్ని తన ఇంట్లోనే కట్టి దాన్ని ఆత్మీయ రీతుల్లో నడిపించాలా అంటే
ప్రార్థన సపోర్ట్ కూడా కావాలా. ఆయన్ని ప్రభు వైపు మళ్లించడమే కాదు, కానీ ఆయన జీవిత యాత్రలో ఆయన జీవిత విధానం కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలా అని పౌలు గారు ఆయన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఉన్నది. క్రీస్తును బట్టి మీకున్న ప్రతి శ్రేష్ఠ వరమును విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. అది కాబట్టి అన్నాడు, ప్రతి శ్రేష్టమైన వరము విషయము నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట. శ్రేష్టమైన వరము అంటారు, శ్రేష్టమైన వరం. కాబట్టి ఈరోజు మరి వరాలు ఉన్నాయి, కానీ అవి ఆత్మీయమైన వరాలు, శ్రేష్టమైన వరం. ఆయన ఎంతగానో పరిచర్య విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ, ఆయన తీసుకున్న ఆ యొక్క విలువ ఎంతో గొప్పదిగా ఉంది. కాబట్టి మరి పౌలు గారు ఆ శ్రేష్టమైన వరం గురించి అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమును పాలివారు, ఇతరులు నీ విశ్వాసములో పాలివారు కావాలా అంటాడు. అంటే ఇప్పుడు అసలు నీకే బలహీనమైన విశ్వాసం ఉంది అనుకో, అల్ప విశ్వాసం ఉంది, మరి విశ్వాసం లేని తరం వాళ్ళారా అంటాడు. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షించుతున్న దాని యొక్క నిజ స్వరూపము అంటాడు. కాబట్టి ఈరోజు ఒక విశ్వాసి ఏమని ఆలోచించాలా అంటే, ఈ లోకంలో నేను యాత్రికుడును, ఈ లోకంలో నేను పరదేశిని, అయితే నాకు ఒక చక్కటి జీవితాన్ని దేవుడు ప్రసాదించడానికి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపిండు. ఆయన ద్వారా నాకు పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితి ఉంది. పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితి ఉండటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఏదైనా ఒక కట్టడం కట్టాలా అంటే దానికి నువ్వు ఎంతో మెటీరియల్ సమకూర్చాలా, ఎంతో కష్టపడాలా, ఎన్నో రకాలుగా నీకు ఏది కావాలో దాని మరి పరలోక రాజ్యంలో నీకు స్వాస్థ్యం ఉండాలంటే కూడా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, ఈ లోక యాత్రలో ప్రభు కోసం నువ్వు సాక్షిగా నిలబడి నీ సమస్తంలో ప్రభు అధికారిగా ఉన్నాడా లేడా అనేది నువ్వు వాక్య వెలుగులో నిన్ను నువ్వు పరీక్ష చేసుకునేవాడుగా ఉన్నావు. కాబట్టి మరి ఇక్కడ మరి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము రక్షింపబడటం ఒక్కటే కాదు, మన రక్షణ అనుభవంలో ఎదుటవాడు ఆకర్షింపబడే ఆత్మీయ స్థాయిలో నీ యొక్క విశ్వాసం ఉండాలా అని దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మరి సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. అది కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏమంటుండ ఆయన, సో పరిశుద్ధుల హృదయములు నీ మూలన విశ్రాంతి పొందినందున అంటాడు. పరిశుద్ధుల హృదయం, పరిశుద్ధులు అంటే ఎవరండి? పరిశుద్ధులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్లే పరిశుద్ధులు. అందుకని ఈ లోకంలో వాళ్ళ పరిశుద్ధత కొరకు వాళ్ళకు దోచిన కార్యాలు చేసి మేము కూడా పరిశుద్ధం అండి అని అంటే, దేవుని న్యాయ వ్యవస్థ ప్రకారం వాళ్ళు పరిశుద్ధులుగా దేవుడు ఎంచడు. దేవుడు చూపించిన ఏకైక మార్గం ఏది అని అంటే, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలో పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసేది. కనుక మరి పరిశుద్ధులు ఎడల అంటాడు, పరిశుద్ధుల ఎడల అంటే విశ్వాసుల ఎడల అంటాడు. పరిశుద్ధుల హృదయములు నీ మూలము అంటే విశ్వాసుల హృదయాలు నీ మూలమున విశ్రాంతి పొందినని నీ ప్రేమను బట్టి అంటాడు. విశ్రాంతి పొందుట అంటే అర్థం ఏంటంటే, విశ్రాంతి పొందుట అంటే వాళ్ళు దేని గురించి ఆలోచించకుండా ఉండటం అనేదే నెమ్మది కలిగి విశ్వాసం కలిగి అన్ని కూడా సమకూర్చే దేవుడు. ఏలియా విశ్వాసులు ఎట్టుండాలా, మరి సేవకులు కూడా ఎట్టుండాలా అంటే ప్రతి విషయం విశ్వాసముతో సంపాదించుకోవాలి, విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. సంపాదించుకోవాలంటే ఈ లోక విషయాలు కాదు. ఏలియా దేవుని మాట విన్నాడండి. ఏలియా నువ్వు కేరేతు వాగు దగ్గర ఉండు, నీకు నేను భోజనాన్ని సప్లై చేస్తాను. ఎట్లా సప్లై చేస్తావు ప్రభా? కాకుల ద్వారా నేను పంపిస్తాను. కాకుల ద్వారా ఏలియాకు మరి
దేవుడు కొన్ని సంవత్సరాలు ఆ ఆహారం పంపించినట్టుగా శ్రేష్టమైన ఆహారం. కాబట్టి పరిశుద్ధులు కూడా ఎట్లుండాలా అని అంటే, పరిశుద్ధులు విశ్రాంతి వాళ్ళు పొందాలంటే వాళ్ళ అవసరతలన్నీ కూడా ఫిలోమోను గారు తీరుస్తున్నాడు అని అర్థం. ఏంటి అర్థం అంటే, ఆయన బాగా ఉన్నవాడు కనుక, ఆయన ఎక్కువ కోటీశ్వరుడు కనుక తనకున్న డబ్బును దేవుని సేవకుల నిమిత్తం, పరిశుద్ధుల నిమిత్తం ఆయన వాళ్ళు ఆలోచించకుండా, ఈలోక అవసరాల నిమిత్తం వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళని సన్మానిస్తూ, వాళ్ళని ఘనపరుస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆయన ఉన్నాడని విని పౌలు హృదయం అంట ఎంతో సంతోషించిందంట, విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి అంటాడు. కాబట్టి ఇక్కడ నేను ఆగిపోతాను, నీ ప్రేమను బట్టి. ఈరోజు విశ్వాసిగా, క్రైస్తవుడుగా నీ ప్రేమను బట్టి పరిశుద్ధుల హృదయాలు మరి విశ్రాంతిగా ఉన్నాయా? వాళ్ళు సంతోషంగా జీవించగలుగుతున్నారా? నీ ప్రేమ, దేవుడు ప్రేమయే ఉన్నాడు. ప్రేమ అంటేనే దేవుడు. కాబట్టి నీ మార్పులో మొట్టమొదటిగా కనబడవలసింది ఏంటి అని అంటే ప్రేమ. ప్రేమ. కాబట్టి ఫిలోమోనులో మొట్టమొదట కనబడింది ఏంటంటే విశ్వాసుల ఎడల ఆయనకున్న ప్రేమ, దేవుని సేవకుల ఎడల ఆయనకున్న ప్రగాఢమైన ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఆయన వాళ్ళ అవసరతలన్నీ తీరుస్తున్నాడని పౌలు వినడంట. విని నా ద్వారా ప్రభువుని అంగీకరించిన విశ్వాసి ఈరోజు అనేకమైన మందికి, అనేకమైన విశ్వాసులకు, సేవకులకు ఎంతో తోడ్పడుతున్నాడు అని నీ మూలాన విశ్రాంతి పొందిన నీ ప్రేమను బట్టి విశేషమైన ఆనందమును ఆదరణను నాకు కలిగెను, ఆదరణను నాకు కలిగెను అని చెప్తాడు. కాబట్టి ఆయనకి మనం కూడా మన యొక్క విశ్వాసులు మరి మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో మనకి సంతోషం కలుగుతుంది. ఒకసారి నేను మా ఇంట్లో నేను భోజనం చేస్తున్నప్పుడు ఒక కుర్రోడు వచ్చి బయట నిలబడి ఉన్నాడు. ఎవరయ్యా బాబు నువ్వు అని అంటే ఆయన పేరు చెప్పాడు, నాకు కూడా గుర్తులేదు ఇప్పుడు, ఆయన పేరు ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను కోదాళ్ళలో మీరు సేవ చేస్తున్నప్పుడు నేను చాలా చిన్నపిల్లోడిని, మీరు మీ బోధన విని నేను ప్రభుని అంగీకరించిన, నేను బాప్తిజం కూడా తీసుకున్నాండి. అయితే ఇప్పుడు నేను లెక్చరర్గా ఉన్నా కూడా దేవుని సేవలో నేను పాల్గొంటున్నాండి. అయితే నాకు ఆత్మీయమైన సంగతులు బోధించారు కాబట్టి మిమ్మల్ని ఒకసారి చూసిపోవాలని అనిపించింది. నేను 1-2 సార్లు ప్రయత్నం చేసినా కానీ మిమ్మల్ని నేను కనుక్కోలేకపోయినా, అయితే ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చి అక్కడ అడిగితే మీ అడ్రస్ చెప్పారు, మీ అడ్రస్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చిందండి, ఐఎమ్ సో అండ్ సో, నేను ఇప్పుడు లెక్చరర్ అండి అని చెప్పాడు. నిజంగా నాకు ఎంత ఆనందం కలిగిందంటే, నేను ఎప్పుడూ జల్లుతూ పోతున్న విత్తనాలు ఈరోజు మంచి నేలలో పడి అవి 100 ఫలించినాయి అని మళ్ళీ అవి నా దగ్గరికే వచ్చినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. ఆయన ఇప్పుడు బోనకన్నులో లెక్చరర్గా చేస్తా ఉన్నాడంట. కాబట్టి మరి ప్రియమైన సోదరులారా, నీ యొక్క పరిచర్య, నీ యొక్క దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నీ ప్రతిస్పందన ఏంటి అనేది నిన్ను చూసుకోవాల్సిందిగా ప్రభు పేరట వేడుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ 8వ వచనానికి మనం వద్దాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. చాలు, యుక్తమైన దానిని గురించి అంటాడు. యుక్తంగానే ఉంటాయి, యుక్తమైనవి ఉంటాయి. మనం ఎదుటివాడిని అడగటానికి యుక్తమైనది అయితేనే అడుగుతాం, యుక్తం కాదని అడగదు. అట్టనే కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యముగా. ఎంత ధైర్యం ఉండాలండి ఒక కోటీశ్వరుడితో ఆయన ఇప్పుడు ఒక సంగతులు వివరించడానికి, ఒక విషయాన్ని ఆయనకు చెప్పటానికి పౌలు గారు ఇష్టపడి ఇప్పుడు ఆయన అంటాడు, బ్రతిమాలుకుంటాంలే, నీకు నేనేం చేస్తున్నా, నీకు ఆజ్ఞాపించటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. బహుధైర్యం కలిగిందంట. యేసు ప్రేమ యందు నాకు నిన్ను ఆజ్ఞాపిస్తున్నా ఏంటి అంటే, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. రైట్. ఇక్కడ ఏమంటాడంటే
మరి నేను వృద్ధుడను అంటాడు. వృద్ధుడు అంటే మన అందరూ తెలుసండి, వృద్ధుడు అంటే మరి ఆయన కొంచెం ముసలితనంలోకి వచ్చేసిండు, పెద్ద వయసులోకి వచ్చేసిండు. వృద్ధుడను ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు క్రీస్తు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరం నిన్ను వేడుకొనుచున్నాను. అది కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బాబు ఓ ఫిలమోను, నేను ఇప్పుడు ఖైదీనై ఉన్నా, నేను ఖైదీగా ఉన్నప్పుడు నేను ఒకడిని కన్నా అని చెప్తాడు. ఖైదీలో ఉండి కూడా ఆయన ఒకడిని కన్నాడట. ఆయన ఖైదీగా ఉండి కూడా ఆయన దగ్గర ఎవరు ఇప్పుడు కొత్త క్యారెక్టర్ మీకు పరిచయం చేస్తున్నా, ఒనేసిమ్ అనే ఒక అతన్ని ఆయన కోసం నా కుమారుడైన, నేను కనిన నా కుమారుడైన అంటాడు. కాబట్టి ఆయన మరి పరిచర్యలో మరి జైల్లో ఉంటూ ఒక జైలర్, ఇంకొక జైలరు ఆయన చేరదీసి ఆయనకు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సువార్తను ఆయన ప్రకటించినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించినందువల్ల ఆయన విషయాలన్నీ తెలుసుకొని, నువ్వు ఎవరు బాబు, ఎక్కడ వాడవు, ఏంటి అని తెలుసుకొని ఇప్పుడు ఆయన్ని మరి ఆయన కోసం నేను వేడుకోవడానికని ఈ ఉత్తరం రాస్తున్నా అని ఆయన అసలు సంగతి మరి ఫిలోమోను గారికి చెప్తున్నాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయ. చాలు చాలు, అతడు మునుపు నీకు అంటాడు. అంటే పౌలు గారు పరిచయం, పౌలు గారికి ఒనేసిము పరిచయం కాకముందు ఫిలమోను ఇంట్లో ఒనేసిము అనేవాడు ఒక బానిస. బానిస అంటే మీకు తెలుసా అండి, ఇప్పుడు బానిసలు ఇప్పుడు పని మనుషులని, పనివారని అని పెట్టుకుంటారు. వారు నెల జీతం తీసుకొని వాళ్ళ టైంకి వచ్చి వాళ్ళు పని చేసుకొని పోతుంటారు. అప్పుడు బానిసలు అంటే ఏంటి అని అంటే, వాళ్ళని పశువులు కొన్నట్టు కొనటం. కోటీశ్వరులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి సహాయం చేయటం కోసం వాళ్ళు ఒక సేవకుల్ని కొనేవారు. అంటే ఇప్పుడు ఫిలోమోను స్థాయి ఎంత గొప్పదంటే, ఒక పెద్ద కోటీశ్వరుడైన ఫిలోమోను అంటే దాసులను కూడా కొనుక్కొని తన ఇంట్లో సేవకులుగా పెట్టుకోవటానికి స్తోమతనే ఉన్నవాడు. అట్లా ఆయన ఒనేసిమును తన ఇంట్లోనే పెట్టుకొని ఆయన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒనేసిము నిష్ప్రయోజకుడు అంటాడు, ప్రయోజనము లేనివాడు. ఇప్పుడు దాసుడుగా ఉన్నవాడు అన్నిట్లో కూడా ప్రయోజనకారిగా ఉండాలి, కానీ ప్రయోజనకారిగా లేడట. ఒనేసిము అనేవాడు ఫిలోమోను ఇంట్లో సేవకుడుగా ఉన్నప్పుడు ఆయనకి నిష్ప్రయోజకుడుగా ఉండి ఆయన ఇంట్లో ఏదో దొంగతనం చేసి ఆయన పారిపోతూ వచ్చిండు. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు? మునుపు వాడు నీకు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకారి. మరి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఇక్కడ పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుని ఆయనకి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఫిలోమోను, ఒనేసిము ఆయనకి ప్రయోజనకారిగా అయిందంట. కాబట్టి మనము మునుపు మన జీవితం మనం హానికరుడము, హింసకులము, దూషకులము, ఎన్నో రకాలు మనం చాలాసార్లు మీరు విని ఉంటారు. కొంతమంది చెప్తుంటారు, అయ్యా ఈయన సంగతి మీరు విన్నారా, ఇదివరకు ఈయన ప్రభువును అంగీకరించక ముందు ఈయన పెద్ద డెకాయిట్ అండి, పెద్ద రౌడీ అండి, పెద్ద హానికరుడు అండి, చెడ్డ ప్రవర్తన కలిగిన వాడండి. ఇప్పుడు ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయించిండో ఆయన ప్రయోజనకారి ఏంటంట. కాబట్టి నువ్వు నీకు ప్రయోజనకారిగా నువ్వు ఉండటం కాదు, నిన్ను లోకానికి ప్రయోజనకారిగా దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు కావడం అంటే ఏంటో తెలుసా అండి, వెలుగు నీకు ఎన్ని విధాలా ఆదుకుంటుందండి. వెలుగే లేకపోతే చీకటి మీరు ఊహించండి, అది ఊహించలేము. చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం, వెలుగు దైవత్వానికి సాదృశ్యం. కాబట్టి ఈ యొక్క నిష్ప్రయోజకుడైన వ్యక్తి ఇప్పుడు ప్రయోజకుడు కావటానికి ఆయన ఇప్పుడు ఒక అత్యున్నతమైన దేవుని సేవకుడైన పౌలుకు ఎంతో కుమారుడుగా, ప్రయోజనకారిగా ఆయనకు సేవలు చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ జరిగింది ఏంటి అని అంటే, మరి ఆయన గురించి ఇంకా చెప్తున్నాడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. అది చాలు. ఇక్కడ ఎంత గొప్ప మాట అండి ఇది.
ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా అండి? ఒక బానిసని నా ప్రాణము వంటి వాడు. మొట్టమొదట ఏమన్నాడు? నా ప్రియమైన కుమారుడు అన్నాడు. తర్వాత నాకు ప్రయోజకుడు అన్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే నా ప్రాణము వంటి వాడు అంటాడు. కాబట్టి నీ మార్పులో అటువంటి ప్రయోజనకరమైన మార్పు నీకున్నదా? యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీవు మరి ప్రభువుకు ప్రయోజనకారిగా ఉన్నావా? మరి ప్రభువుకు ప్రాణం వంటి వాడుగా ఉన్నావా? అటు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి పౌలు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అని అంటే, పౌలు అంటే మీరు ఎవరనుకుంటున్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, క్రీస్తు వదిలిపెట్టిన కొన్ని శ్రమలు నేను అనుభవిస్తున్నా, ఇట్లా ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు కలిగిన వాడు పౌలు. కాబట్టి అటువంటి పౌలు గారే ఈరోజు మరి ఆ ఫిలెమోను ఒనేసిమును గురించి ఏమని చెప్తుందంటే, ఆయన నా ప్రాణము వంటి వాడు, అతనిని నీ యొద్దకు తిరిగి పంపుతున్నాను అన్నాడు. నా ప్రాణం వంటి వాడిని మళ్ళా నీ యొద్దకు ఎందుకు పంపుతున్నా చూడండి 13వ వచనంలో, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. చాలు. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే, ఆయన నాకు బాగా పరిచర్య చేస్తున్నాడు, చాలా నాకు తోడ్పాటు ఉంది, ఆయన ద్వారా నాకు చాలా ప్రయోజనం ఉంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఎన్నో పత్రికలు రాయడానికి ఎన్నో ఆయన సహాయపడుతూ ఉన్నాడు. మరి అటువంటి నాకు ప్రయోజకుడుగా ఉన్నవాడిని మరి నీ యొద్దకు ఎందుకు పంపాల్సి వచ్చింది అని అంటే, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకము అయినదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు అన్నాడు. కాబట్టి నువ్వు కొనుక్కున్న నీ బానిస, నీ ఇంట్లో పరిచర్య చేయవలసిన ఈ వ్యక్తి ఎప్పుడైతే నీ ఇంట్లో నీకు నిష్ప్రయోజకుడుగా ఉండి నీ దగ్గర నుంచి పారిపోయి ఆయన జైల్లో వేయబడి, నా జైల్లో నేను ఆయనకి సువార్తను చెప్పి ప్రభువుని పరిచయం చేసి ప్రభువు ప్రేమను ఆయన కూడా పొందిన ఆయన్ని నాకు ఎంతో ఉపకారిగా ఉన్నాడు, పడుతున్నాడు. ఎట్లా ఉపయోగపడుతున్నాడు? నీవు నాకు చేసే పరిచర్య ఇప్పుడు ఆయన చేస్తున్నాడు అని. నీకు బదులుగా అంటే ఫిలెమోను గారు కూడా మరి పౌలు గారికి ఎంతో పరిచర్య చేసేవాడు అనమాట. ఆయన శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఆయన్ని సిలువలో ఆయన మరి సువార్తను ప్రకటించడంలో ఎంతో ప్రోత్సహించేవాడు. కాబట్టి నీలాగా నీకు బదులుగా ఆయన మరి నాకు పరిచయం చేస్తాడు, నా దగ్గర ఉన్నాడు. కానీ ఈ ఉపకారం బలవంతము చేత కాక అంటాడు. బలవంతం చేత అంటే మరి ఆయనేమో నువ్వు కొనుక్కొని నీ ఇంట్లో ఉండవలసిన వాడు నా ఇంట్లో ఉండి నాకు పరిచయం చేయడం అది న్యాయయుక్తం కాదు అని తలంచి ఇప్పుడు నీ దగ్గరికి స్వేచ్ఛాపూర్వకంగా ఉండవాలని నీ సమ్మతి లేక ఏమి చేయటకు నాకు ఇష్టము లేదు అంటాడు. కాబట్టి ఈ సంగతి నీకు తెలవాలా. అతను నీ దగ్గర ఉండవలసిన బానిస నా దగ్గరకు వచ్చి నాకెంతో ప్రయోజనకారిగా ఉన్నాడు, నాకెంతో మరి ఉపయోగకారిగా ఉన్నాడు, నా పరిచర్యలో నాకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన స్థానం నా జీవితంలో ఏంటి అని అంటే, ఆయన నేను బంధకంలో నేను కనిన నా కుమారుడు, అతడు నా ప్రాణము వంటి వాడు. అబ్బా, ఎటువంటి స్టేట్మెంట్లు అండి! ఒక బానిసకు దేవుణ్ణి అంగీకరించగానే ఒక పౌలు గారి లాంటి యోగ్యమైన శ్రేష్టమైన అత్యున్నతమైన సేవకుడికి ఆయన ఒక కుమారుడుగా ఎంచబడే స్థాయిలోకి ఒక బానిస రాగలిగిండు. కారణం ఆయన సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువును తన అంగీకరించి తన పాపాలన్నీ ఆ యేసు ప్రభు రక్తంలో కడగబట్టడం ద్వారా అతని స్థాయి మారుతూ వచ్చింది. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోయిందండి? ఒక ఇంట్లో ఒక బానిస ఈరోజు పౌలు గారికి ప్రయోజనకారిగా ఉండే ఒక గొప్ప సేవకుని కుమారుడుగా ఆయన ఎంచబడుతూ వచ్చిండు. అంతేనండి. మరి మన జీవితంలో కూడా అంతే. నా జీవితంలో కూడా ఎన్నో బలహీనతలకు మరి నేను బానిసగా ఉండిపోయాను. ఆ బానిసత్వంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రక్తం
ప్రతి పాపముల నుంచి నన్ను కడిగి విడుదల చేసి ఈరోజు స్వేచ్ఛగా నేను బ్రతకటానికి నా రక్షణ నాకు కారణమైంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ రక్షణ నీకు కారణమవుతుందా? నీ రక్షణ శ్రేష్టమైన మరి ఎంతో. మొన్న ఒక సహోదరి మాట్లాడుతూ ఓ మాట నాతో చెప్తూ వచ్చింది. ఏం మాట చెప్పిందంటే, అన్న నా జీవితం అప్పట్లో చాలా భయంకరంగా ఎంతో వేదనతో అసలు ఊహించనంత ఆ నరకం ఇక్కడే అనుభవిస్తున్నాయేమో అని అనిపించింది. అయితే ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే నాకు నా కుటుంబమే మారిపోయింది అన్న, నా పరిస్థితులే మారిపోయింది అన్న. ఎంత సంతోషం! ఆత్మీయంగా నా కడుపును పుట్టిన బిడ్డలే ఆ ప్రభువుని అంగీకరించడం, ఎన్నో మార్పులు నేను చూసినన్నా నాకు ఎంతో సంతోషం ఉందన్నది. నేను ఎంత సంతోషపడ్డానంటే నిజంగా ఒకసారి యేసు ప్రభువును ఆమెను నేను మరి ప్రభువులు కొంచెం బలపరచడానికని ఎన్నో ప్రార్థనలు అటెండ్ అయ్యేది. దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వినేది. ఆ శ్రద్ధగా వినటం ద్వారా విశ్వాసం వచ్చింది. విశ్వాసం రావటం ద్వారా ప్రభువులో స్థిరపడింది. కనుక నీ జీవితంలో నీవు ఎట్లున్నావు ఈరోజు? నువ్వు ప్రభువును అంగీకరించిన తర్వాత, ప్రభు సొంత రక్షకుడుగా నీకు ఉన్న తర్వాత కూడా నీకు శాంతి లేదా? నీకు సమాధానం లేదా? అయితే ఇంకా నీ విశ్వాసంలో లోపం ఉన్నది అనే సంగతి నువ్వు గ్రహించు. కాబట్టి ఇక్కడ మరి నువ్వు ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో ఎట్లుండాలంటే, ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని ప్రపంచమంతా తలకిందులవుతున్నా దేవుడు నీ పక్షాన ఎన్నో కార్యాలు చేయగలడు. దేవుడు సంరక్షణ నీ చుట్టూ, నీ యొక్క పిల్లల చుట్టూ ఎప్పుడూ ఉంటది. ఎప్పుడు? నువ్వు నమ్మినప్పుడు. నువ్వు నమ్మాలి. విశ్వాసం ఎంత అంటే విశ్వాసం పట్టిన ఉంటుంది. విశ్వాసం పట్టిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబు, వాళ్ళందరూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున సులువుగా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అది మన ఎన్నున్న పందెంలో మనం ఓపికతో. ఏంటా పందెం? నీ జీవితమే నీకు ఒక ఛాలెంజ్. నీకు వచ్చే కష్టాల్లో, నీకు వచ్చే ఇరుకుల్లో, నీకు వచ్చే అనారోగ్యంలో నువ్వు ప్రభువుని మరి ఆనుకొని జీవిస్తున్నావా లేదనేది నువ్వు పరీక్ష చేసుకో. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, తను హిందూరాలు. ఆమె ఎన్నో కష్టాలు, ఎన్నో పరీక్షలు, ఎటువంటి పరీక్షలు అంటే అవి మరి నాకు చెప్పడానికి కూడా అలివి కాదు. అన్ని పరీక్షల నుంచి పోయింది. అటువంటి పరీక్ష నుంచి పోయి ఎట్లా తయారైందంటే ఈరోజు కాంకరర్, ఒక గట్టి ఒక కట్టడం, మంచి పునాది, క్రీస్తు అనే పునాది మీద తన విశ్వాసం వేసుకుంది. ఇప్పుడు ఆమె మరి ఎంత చక్కటి పరిచర్య అంటే ఆమె గృహంలోనే ఇప్పుడు ఎంతో మందిని ఆహ్వానించి ఈరోజు పరిచర్య నడిపిస్తూ ఉంది. కనుక నేను వెళ్తా ఉంటా వాళ్ళందరికీ ఆమె నాకు పరిచయం చేస్తూ ఉంటుంది. కాబట్టి పరిచర్య చేయడానికి నువ్వేదో ట్రైనింగ్ అనక్కర్లేదు, లేకపోతే నీకేదో స్పెషల్ అర్హతలు ఉండనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువు పిలిచిన ఆ యొక్క శిష్యులు వాళ్ళంతా చేపలు పట్టుకునేవాళ్ళు, వాళ్ళంతా అనాగరికులు. అయితే వాళ్ళు ఏం చేశారు? లోకాన్నే తలకిందులు చేసేంత స్థాయికి వాళ్ళ విశ్వాసం లోకం సాక్ష్యం ఇచ్చింది. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళు, వాళ్ళు లోకంలో తలకిందులు చేయవారు. కాబట్టి ఈరోజు నీ చదువును బట్టి నువ్వు ఒక నాకేముందండి, నేనేం చేయగలనండి అంటే నువ్వు చేయలేవు. కానీ యేసు సర్వాధికారి అయిన సర్వం మరి ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఎటువంటి కరోనా లాంటి వైరస్లైనా ఆయన మాట వినకుండా అవతలకి పోలేవు. కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నువ్వు ఎట్లున్నావు? నువ్వు రక్షింపబడ్డ నీవు నీ జీవితంలో ఏ విధంగా ఉన్నావు? ఈ బాహ్య రకమైన అవసరం నిమిత్తం యేసు ప్రభువును వాడుకుంటున్నావా? లేకపోతే ఆత్మీయంగా ఎంతో మందిని ప్రభు దగ్గరికి నడిపించి మరి పెద్ద సేవకులు ఆయన
పౌలు కంటే పెద్ద సేవకుడు ఎవరు నాకు కనపడలేదు. ఆయన నా ప్రాణం వంటి వాడు, నా జైల్లో కన్నా నా కుమారుడు, అటువంటి వాడు నాకు ఉపకారి. అంటే ఆ ఉపకారి నీ దాసుడు కనుక ఆయన్ని నీ బలవంతంగా నేను ఉపయోగించుకోవటం నాకు ఇష్టం లేక నీ దగ్గరికి అతన్ని నేను పంపిస్తున్నా అని 15-16 వచనాలు చదవండి. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడును, ప్రియ సహోదరుడుగాను విశేషముగా శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండేను. అది కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తుండంటే అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేను. అది కాబట్టి ఇక్కడ ఒక సంగతి చెప్తుండు. అతడు ఒకవేళ నీ ఇంట్లో ఏం తీసుకొని పోయిండో నాకు తెలియదు, కానీ ఎందుకు ఈరోజు ఆయన నా దగ్గరికి చేర్చబడ్డాడు అంటే ఆయన ఇక మీదట దాసుడుగా ఉండక ఇప్పుడు ఎట్టున్నాడంటే ప్రియ సహోదరుడు అంటాడు. దాసుడికి ప్రియ సహోదరుడికి భేదం ఉందండి? ఉందా? దాసుడు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు, సహోదరుడు అంటే ఆయనతో పాటు కూర్చుండేవాడు. ఇప్పుడు ఏ ఇంట్లో బానిసగా పనిచేసిండో ఆ ఇంట్లో పౌలు స్థానంలో వెళ్ళటానికి పౌలు నిర్ణయించి అతన్ని పంపుతూ వచ్చిండు. ఇప్పుడు పౌలు గారు ఒకవేళ ఫిలోమోను ఇంటికి వస్తున్నాడని తెలిస్తే ఆయన ముందుగానే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే బస్ స్టాండ్కో స్టేషన్కో పోయి కారు ఒకటి అరేంజ్ చేసి మరి ఆయన ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఆయన తీసుకొచ్చి ఆయనకి సరఫరా పరిచర్యలన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు ఫిలోమోను ఏం చేయాలా అంటే ఒనేసిమును తన తోటి దాసుడుగా, తన తోటి సహపరివాడుగా ఆయన తన పక్కన కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏమంటే దాసుడైన వాడు మూల పురుషుడైండు, ముఖ్య పురుషుడైండు. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముకోవటం ద్వారా నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు నీ యొక్క స్థాయిని మార్చేవాడిగా ఉంటాడు. నువ్వు ఎంతో ఉపకారిగా ఉంటావు. నువ్వు ప్రపంచానికే ఈరోజు మనం బల్బులు కనుక్కున్న వాళ్ళు కానీ ప్రపంచంలో కనుక్కున్న విషయాలన్నీ కూడా వాళ్ళందరూ యేసు ప్రభువును సేవించే వాళ్ళే. ఈరోజు మరి మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే అసలు జ్ఞానం అంటే యేసు ప్రభువే, జ్ఞానం అంటే ఆయన. కాబట్టి ఈరోజు మనం ఇన్ని సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నాం అంటే కారణం దేవుడి చేత ఏర్పరచబడ్డ వారి యొక్క జ్ఞానం ఈరోజు మనం కరెంటు కానీ, మనం రైలు ఎక్కడం కానీ, మనం వార్తాపత్రికలు చదవడం కానీ, మనం విద్యను అభ్యసించడం కానీ, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మన ముందుకు తీసుకురావటం కానీ, ఇవన్నీ కూడా మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు అందుకే కావాలి నీ ఇంట్లో ఆయన నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు ప్రియ సహోదరుడిగా నీకు నాకు ప్రభువుకు ఎంతో గొప్ప సేవకుడుగా ఆయన విశేషముగాను నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కొద్ది కాలమే నిన్ను ఎడబాసి ఉన్నాడు. ఎందుకు ఇక్కడికి వచ్చి ఆయన జీవితమే మారిపోయింది. వంగడి పురుగ్గా నా దగ్గరకు వచ్చిండు, ఇప్పుడు సీతాకోక చిలుగ్గా నీ దగ్గరకు రాబోతున్నాడు. రూపాంతర అనుభవం మరి ఆయనకు వచ్చింది. కాబట్టి నీకు ఉపయోగపడటానికి ఆయన నీ సేవలో నీతో పాటు ప్రభువుని ఎంతో మందికి పరిచయం చేయటానికి ఉపకారిగా వస్తున్నాడు. సేవకుడుగా నా దగ్గరకు వచ్చిండు, పెద్ద సేవకుడుగా మరలా నీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి అందుకేనేమో దేవుడు ఈ కొద్ది కాలం ఆయన్ని నేను ఎడబాసి ఉండాల్సి వచ్చింది. 17వ వచనం మనం కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకును. చాలు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివాడిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు.
అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు మరి ప్రియ సహోదరుడు భక్సింగ్ గారు ఒకవేళ ఖమ్మం వస్తున్నాడని తెలిసిందనుకో, వస్తే ఎంతో ఆర్భాటంగా, ఎంతో వైభవంగా, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఆయన ఆహ్వానించి ఆయన్ని తీసుకొని వస్తాం. ఆ విధంగా ఈరోజు ఫిలోమోను ఒనేసిమును తీసుకొని రావాల్సిన పరిస్థితులు మరి ఇక్కడ ఆయన స్థాయి అంతగా ఎదిగింది అని మరి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. అది కాబట్టి అక్కడ అంటాడు, ఒకవేళ నువ్వు మామూలుగా ఆలోచిస్తే నీకేదైనా నష్టం కలిగితే, ఏమైనా అతని ద్వారా నష్టం కలిగితే, నీకేదైనా రుణం అది ఆ లెక్కలో రాయి అంటాడు. కాబట్టి ఫిలోమోను గారి సంబంధం ఎట్టుంది అంటే, నాకు ఒక లెక్క ఉంది నీ దగ్గర, ఆ లెక్కలో నువ్వు రాయి అంటాడు. ఒక లెక్క ఏంటంటే ఒక క్రెడిట్ డెబిట్ అని, అంటే జమ ఖర్చు. ఆ విధంగా మరి నాకు నువ్వు చేసిన ఉపకారానికి ఏదైనా ఉంటే ఒక దాంట్లో రాయి, నేనేదైనా నష్టం ఉంటే ఒక దాంట్లో. ఇప్పుడు ఇతను చేసిన నష్టాన్ని నా ఖాతాలో రాయి, నా ఖాతాలో జమ చేయి. ఎందుకు అని అంటే, మరి ఆయన నీ ఇంట్లో రుణం ఉన్నాడేమో నీకు, అది నా లెక్కలో. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాస్తున్నా, అది నేనే తీర్తును. అయినను నీవు ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. కానీ ఇక్కడ ఆ లెక్కలు మనకు కనపడుతుంటాయి, రుణాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏంటి అంటే, కోటీశ్వరుడేమో ఫిలోమోను గారు, పౌలు గారేమో దేవుని ఆశ్రయించి దేవుని సేవలో అన్ని విడిచిపెట్టి దేవుని మాత్రం పరిచయం చేయటానికి ఆయన ప్రాణాన్ని ఎరగబెట్టి ఆయన ఎన్నో బోధలు చేసి, ఆ బోధలో ఈ ఫిలోమోను గారు సత్యాన్ని తెలుసుకొని ఫిలోమోను దేవుని లెక్కలోకి, దేవుని ఆశ్రయించిన వాడి లెక్కలోకి పరిశుద్ధుడిగా ఉండుటకు రావటానికి కారణం ఎవరు అని అంటే పౌలు గారు. కాబట్టి ఒకవేళ మనం లెక్కలు చూసుకుంటే, నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అని క్వశ్చన్ మార్కేషన్. నేను ఒకళ్ళు చెప్పాలా అంటే, నువ్వు ఎన్నిచ్చినా ఆత్మ విషయంలో నా రుణం నువ్వు తీర్చుకోలేవు. ఎందుకు అని అంటే, సత్యాన్ని నీకు పరిచయం చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చిండు కనుక నువ్వు లెక్కలు చూసుకుంటే నీవే నాకు ఇయ్యగలుగుతావు అని. అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, అది క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. అయితే ఆయన చెప్తున్నాడు, ఆయన ముందే రాస్తూ వచ్చిండన్నమాట. నేను ఒక వ్యక్తిని గురించి నీకు రాస్తున్నా, కానీ ఇక్కడ రాస్తే ఏమంటాడు, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. కాబట్టి ప్రభువును బట్టి నాకు ఎటువంటి ఆనందం అంటే, నీవు ఒనేసిమును చేర్చుకునే విధానాన్ని బట్టి నాకు ఆనందం ఉంటుంది. ఒనేసిము స్థానం నీ ఇంట్లో ఏ విధంగా ఉందో, ఎంత హెచ్చుగా ఉందో దాన్ని బట్టి నాకు ఆనందం ఉంటుంది. నా హృదయము విశ్రాంతి కలుగజేస్తుంది అంటాడు. అంటే నీ మూలంగా నేను ఎంతో సంతోషిస్తా, నేను ఎంతో ఆనందిస్తా. క్రీస్తులో నిజంగా ఫిలోమోను ఈ విధంగా ఆయన్ని చేర్చుకున్నాడు. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతు అని ఎరిగి నా మాట విందు అని నమ్మి నీకు రాయిచున్నాను. అది కాబట్టి ఆయన ఏమంటుండంటే, ఎంత హోప్ ఉందంటే, ఎంత నమ్మకం ఉందంటే ఫిలోమోను పౌలు గారికి, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని. నేను నీకు కొన్ని సంగతులు చెప్తున్నా, ఆ సంగతులు కంటే కూడా నీ రియాక్షన్ నా ప్రేమను బట్టి, మా మధ్యలో ఉన్న సంబంధాన్ని బట్టి ఎక్కువగా ఉంటదని నేను ఎరిగి మాట విందు అని నమ్మి నీకు రాయిచున్నాను. నా మాట విందు అని నమ్మి నీకు రాయిచున్నాను అని. అంతేకాదు నీ ప్రార్థనల
మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ఏమని, పౌలు గారు ఒక్కసారి మళ్ళీ మా ఇంటికి వస్తే బాగు, పౌలు గారిని స్పీకర్ గా ఒకసారి పిలిపిస్తే చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. అయితే నేను నీ ప్రార్థన మూలంగా నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ తో, ఆయన ఎంతో నమ్మకంతో నీ ఇంట్లో నాకు నువ్వు ఎట్లా నన్ను ట్రీట్ చేస్తావు, నువ్వు ఎట్లా నన్ను చూస్తావో అవన్నీ నాకు సిద్ధపరుస్తావు అని నేను నమ్ముతున్నాను రాస్తూ 23వ వచనం 24, 25 చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీనైన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు అరిస్తర్కు వందనములు చెప్పుచున్నారు. అయితే ఇక్కడ ఆయనతో పాటు ఉన్న కొంతమంది దైవ సేవకులు నీకు ఫిలమోనుకు వందనాలు చెప్తున్నారు అని ఆయన రాస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండును గాక. ఆమేన్. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప దీవెనతో సహా ఆయన చెప్తున్నాడు. ఆయన దగ్గర కొంతమంది సేవకులు ఉన్నారు. ఆ సేవకుల్లో దేమా అనేటోడు కూడా ఉన్నాడు. అంటే ఈ ఉత్తరం రాసేటప్పుడు దేమా కూడా ఆ పౌలు గారితోనే ఉన్నాడు ఆ పరిచర్యలో. కానీ దేమా లోకాన్ని ఆశించి నన్ను విడిచి దెసలోనికి వెళ్ళిపోయిండు, నన్ను విడిచి వెళ్ళిపోయిండు. చాలా మంది కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తట్టుకోలేక కొన్నిసార్లు ఏం చేస్తారంటే ప్రభువుని విడిచి వెళ్ళిపోతుంటారు. కానీ ఈ లోకంలో మరి అన్ని విషయాల్లో నీకు తోడైండేవాడు. నా జీవితంలో కూడా నేను చెప్పాలంటే, నేను కూడా ఒకసారి తట్టుకోలేని పరిస్థితుల్లో శిక్షణలో నేను నాకు మానవుడుగా నేను తలంచి ఇక నేను తట్టుకోలేను అనుకున్నాను. కానీ దేవుడు ఎంత ప్రేమగలవాడంటే నాతో దేవుడు వాక్యంతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా నేను వచ్చినప్పుడు నీకు ఘనత మెప్పు, నీకు ఘనతయు మెప్పుయు మహిమయు కలుగుటకు కారణమగును అని దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈ యొక్క శ్రమలు ఎన్నదగినవి కాదు. మనకిచ్చే బహుమానం ముందు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు అంత ఎన్నదగినవి కాదు. అయినా ఈ శ్రమలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నీ కొరకు ఏమైనా చేయగలడు. ఆయన ఒక్క వ్యక్తి ఉంటే చాలా పట్టణాన్ని నేను కాపాడుతా అంటున్నాడు. కాబట్టి అటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన దేవుడు. కాబట్టి ఆ దేవుడు మనందరినీ ప్రేమించి మనందరినీ నిత్య జీవంలోకి మనం అర్హులంగా ఉండటానికి మరి ఆయన మనం అనాథలుగా విడిచిపెట్టకుండా ఈరోజు పరిశుద్ధాత్మను మనతో పాటు ఆయన ఉంచిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటో తెలుసా? నువ్వు డేలా పడినప్పుడు, నువ్వు నిరుత్సాహం ఉన్నప్పుడు, నువ్వు హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నావని నువ్వు అనుకున్నప్పుడు నిన్ను యేసుక్రీస్తు ఆ బలియాగాన్ని నీ ముందుకు తీసుకొని వస్తుంది. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉంది, మీ కొరకు తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు మీ అవసరం నిమిత్తం మీకు ఎందుకు ఇవ్వడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో మరి ప్రభువును నువ్వు అంగీకరించే నీవు ప్రభు చిత్తానుసారంగా ఒక విశ్వాసిగా నీవు మరి ఆయన నీ ప్రవర్తన ఎలా ఉన్నదో వాక్య వెలుగులో నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని నువ్వు కూడా ఒనేసిములాగా మరి ఎట్టుండాలా అంటే ఒక బానిసత్వం. మనం అందరం కూడా ఒకప్పుడు బానిసలం, ఇప్పుడు ప్రభువులో మనందరం స్వతంత్రులం. కాబట్టి ఇప్పుడు ఒనేసిము స్థాయి ఏ స్థాయికి వచ్చిందంటే మీకు చెప్పాలంటే, నేను చరిత్ర ఒక సేవకుడు చెప్తుంటే విన్నా. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ఒనేసిమును వాడుకున్నారంట. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందే, ఇది మత్తయి, మార్కు, లూకా, ఇట్లా యోహాను, అపోస్తల కార్యాలు, ఇట్లా ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి మరి ఒనేసిమును ఉపయోగించారు అని దేవుడు కొంత చరిత్రకారులు కొన్ని చెప్తా ఉంటారు. కాబట్టి ఒక మూలలో ఉన్న పురుషుడు ముఖ్య పురుషుడు అయిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తే నీ జీవితం కూడా అంతే.
నువ్వు ఈ లోకంలో ఎన్నదగిన వాడివి కాకపోయినా పరలోకంలో నీ కొరకు ఒక స్థలం సిద్ధపరచబడి ఉన్నది. నిన్ను తీసుకొని పోవడానికి దేవదూతలు వస్తూ ఉంటాయి. కాబట్టి నీ స్థాయి మారిపోయింది, నీ యొక్క స్థితి మారిపోయింది. నువ్వు యాతన పడాల్సిన సమయం. ఇప్పుడు మనం నిజానికి మన జీవితం ఎలాంటిదంటే, మనం పాపులం, మనం దేవునికి శత్రువులంగా జీవిస్తున్నప్పుడు దేవుడే మనల్ని ప్రేమించి ఆయన ప్రేమ కుమారుని ఇక్కడ పంపటం ద్వారా నీ యొక్క స్థితిగతులు మారిపోయాయి. నరకానికి పాత్రలమైన మనం ఈరోజు పరలోక రాజ్యానికి యోగ్యులుగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం మనల్ని పరలోక యోగ్యులుగా చేస్తూ వచ్చింది. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడు వైపు అయిన యేసు వైపు చూస్తూ నీ యొక్క బ్రతుకనే ప్రయాణాన్ని నువ్వు కొనసాగించినట్లయితే ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక ఆయన ఈ పత్రిక రాసిన ఆయన పౌలు గారు. ఈ ఎవరికి రాసిండంటే ఫిలోమోనుకు రాసిండు. ఎవరి గురించి రాసిండు అంటే ఒనేసిము అనే ఒక బానిసను గురించి రాస్తూ వచ్చిండు. కనుక ఇది చిన్న పత్రిక అయినా కూడా ఎంతో ప్రాముఖ్యమైన పత్రిక. నువ్వు నేను పోల్చుకుంటే మన బతుకులు ఒనేసిము లాంటి. కానీ ఇప్పుడు మన బతుకులు ఏంటి అని అంటే మరి పౌలు లాంటి వాళ్ళకే మనం కుమారులం అంట. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఒక బానిసను తన కుమారుడుగా చేర్చుకుంటూ వచ్చిండు. నువ్వు ప్రియ కుమారుడు, ఆయన ప్రాణము వంటి వాడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎంత ఆధిక్యతలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చిండు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, విశ్వాసంలో స్థిరపడు, విశ్వాసంలో బలపడు, విశ్వాసం కొరకు నీ జీవితాన్ని పానంగా పెట్టు. దేవుడు నిన్ను అన్యాయం చేయడు, నీ కొరతలన్నీ తీర్చి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చేవాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో నీకు వందనాలు ప్రభువా. నీవు మమ్మల్ని ప్రేమించి తండ్రి మరి రక్షణ అనుభవంలోకి తీసుకొని వచ్చి నీ బిడ్డలుగా నీ సొంతుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు. గొప్ప దేవ, ఆకాశ మహాకాశాన్ని పట్టజాలని మహిమావంతుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, ఒక బానిసత్వంలో మగ్గిపోతున్న మా జీవితాలను సైతాను మమ్మల్ని మరి కొనివేస్తూ వచ్చింది. పాపంలో మేము, పాపానికి వచ్చే జీతం మరణం కనుక పాపంలో ఉన్న మేము పరిశుద్ధులుగా మరి జీవించడానికి, ఆ మరణాన్ని తప్పించుకోవటానికి నీవే యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి మా నిమిత్తం ఒక మరి బలిగా అర్పించుటకు ఇష్టపడి ఈ లోకానికి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిండని, ఆ నశించిపోయే జాబితాలో లోకమంతా ఉందని, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తండ్రి, ఈ విధంగా మరి నశించిపోతున్న మా జీవితాలను మరలా చిగురింపు చేయటానికి నీవే ఈ లోకానికి వచ్చి నిన్ను విశ్వసించడం ద్వారా మరి నీలో ఎదగటం ద్వారా మమ్మల్ని ఈరోజు అత్యున్నతమైన స్థితికి తీసుకొని పోతామని పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా మాకు సెలవిస్తుంది. కనుక మేము విశ్వాసంగా నీ మీద ఆధారపడి నిన్ను గణపరుస్తూ, నీ చిత్తాన్ని నెరవేరుస్తూ, నీ మాట వింటూ ప్రభా ముందుకు సాగిపోయే భాగ్యం మా సంఘానికి, మా విశ్వాసులందరికీ దయచేయమని ప్రతి ఒక్క విశ్వాసిని పేరు పేరున నీ పాదసంలో పెడుతున్నాం. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం ప్రభా. అయ్యా, మా స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు అయ్యా కనికరించండి తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ కృప వెదజల్లండి ప్రభా. అయ్యా, ఈ యొక్క ఉపద్రవం నుంచి నీ చిత్తమైతే ప్రభా ఈ యొక్క ప్రపంచాన్ని మీరు రక్షించండి ప్రభా. ప్రతి ఒక్కడు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన విశ్వాసం వచ్చే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రతి ఒక్కరూ నీ సొంతుగా, నీ పిల్లలంగా మేము ఆనందంగా, సంతోషంగా, నిరీక్షణ కలిగి జీవించే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించమని, ప్రతి ఒక్క వ్యక్తికి నూతనమైన జీవితం ప్రసాదించమని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ యొక్క మాటలు విన్న వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.